తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కవితక్క ఎంపీగా ఉండటం జరిగింది నిజామాబాద్. ఆ తర్వాత ఓడిపోవటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నిలబడితే 200 మంది ఎగనెస్ట్గా ఎంపీగా నిలబడతామని చెప్పి వాళ్ళందరూ పోటీకి రావటం జరిగింది. సరే, అక్కడ ఓడిపోయిన తర్వాత ఇంటికి వచ్చినటువంటి కవితక్కకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించటం జరిగింది వాళ్ళ తండ్రి గారు. అంటే వాళ్ళకు జేబులో చాక్లెట్ ఇచ్చినట్టుగా ఉన్నాయి ఆ పదవులు. ఆ టైంలో వాళ్ళ మనుషులకే వాళ్ళు ఇచ్చుకోవటం జరిగింది. ఎంతోమంది చనిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబాల వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పదవులు ఎవరికి దక్కలేదు అంత తొందరగా. ఆలోచించండి ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.